ప్రపంచము అవన్నీ కూడా నిద్రపోయేప్పుడు దానిలో లయించి మళ్ళీ ప్రబోధ సమయం వచ్చినప్పుడు దాని నుంచే వస్తూ ఉన్నాయని కూడా మనం వింటూ ఉన్నాం కదా, శృతి చెప్తుంది కదా అని ఒకవేళ అంటావేమో. స్వప్నం ఎవరు చెప్తున్నారు? శృతి కదా చెప్పేది. అందువల్ల నిద్రపోయే సమయంలో ఏమో స్వప్నం నా కంచన పశ్యతి, ఏమాత్రం స్వప్నం కూడా అంటే ఇంక జాగ్రత్త వస్తుంది ఉంటుందా? స్వప్నమే లేదు, అటువంటి జాగ్రత్త కూడా ఉండదు. అందువల్ల నా కంచన పశ్యతి, అక్కడ ఏమీ చూడడు. అంతే ఇక్కడ ప్రాణ ఏవ ఏకదా భవతి, ప్రాణం ఒక్కటే ఉంటుంది అక్కడ, మిగతా ఏమీ ఉండవు. నిద్రపోయినప్పుడు ఏమి ఒక ప్రాణం ఒకటి ఉంటుందా? నిద్రపోయిన వాళ్ళని చూడండి, ఒక శ్వాస మాత్రం ఆడుతుంది, అది కూడా ఆడకపోతే పెద్ద నిద్ర అయిపోతుంది వాళ్ళకి. అందువల్ల ప్రాణం ఒకటే ఉంటుంది నిద్రపోయే సమయంలో. తదైనం వాక్ సర్వైర్నామభి సహాప్యేతి, వాగాదింద్రియాలన్నీ కూడా సమస్త సంస్కారాలతో ఆ ప్రాణమందే లయించిపోతాయి. స్వప్నం అంటూ లేదు సుషుప్తిలో. అందువల్ల ప్రాణం ఒకటే ఉంటుంది. వాగాదింద్రియాలన్నీ కూడా వాటి వాటి సంస్కారాల చేత ప్రాణంలోనే లయిస్తాయి అని మనకు ఉపనిషత్తు చెప్తూ ఉంది. ఇది తత్రాపి తల్లింగాతో ప్రాణశబ్దం బ్రహ్మైవ, అక్కడ చెప్పినప్పటికీ తల్లింగాదు బ్రహ్మ యొక్క గుర్తున్న కారణం చేత ఎక్కడ సుషుప్తులు కూడా ప్రాణశబ్దం చేత ఏం గ్రహించాలా? బ్రహ్మనే గ్రహించాలి గాని కేవలం ప్రాణాన్ని గ్రహించే అవకాశము లేదు. మన విచారణ, ప్రాణము జడమా చైతన్యమా? మరి జడమైతే మరి అది వచ్చిపోయేదానికి అవకాశమే లేదు కదా. ప్రాణం ఒకటో ఉంది అంటే సమస్త భూతాలు జడం ఉన్నప్పుడు, భూతాంతర్గతంలో ప్రాణము లేదు వాయువు అన్నప్పుడు అది కూడా జడం అవుతుందా లేదా? మరి జడము కేవలము అది లోపలికి బయటకు వచ్చేదానికి అవకాశము లేదు. అందువల్ల చైతన్యంతో కూడుకున్న ప్రాణం అక్కడ నడుస్తుంది కాబట్టి అక్కడ ప్రాణశబ్దం చేతి దేన్ని గ్రహించాలా? చైతన్య రూపమైన బ్రహ్మనే గ్రహించాలి గాని జడ రూపమైన వాయుని గ్రహించేదానికి అవసరం లేదు. అంటే ప్రాణంలో ప్రవేశించామంటే అర్థం మేము అధిష్టానం అక్కడ బ్రహ్మం ఉంది, దాని అందు ప్రవేశింది, ప్రాణం కూడా ఉంది, నడుస్తా ఉంది, నష్టమే ఉంది. ఈ విధంగా ఇది మన విచారణ. దీనిలో చెప్పింది అదే అర్థం అనుకోండి. కాబట్టి తత్రాపి లింగాత్ ప్రాణశబ్దం బ్రహ్మైవ, అక్కడ కూడా తత్రాపి అంటే సుషుప్తిలో కూడా ప్రాణశబ్దం చేత ఏం తీసుకోవాలా? బ్రహ్మమునే తీసుకోవాలి అన్నారు. యద్ పునః అన్నాదిత్య సన్నిధానాత్ ప్రాణస్య అబ్రహ్మత్వమితి, ఏం చెప్పడం ముందులో? ఆదిత్యుడు అన్నము ఇది ప్రస్తోతాది మధ్యలో ప్రాణం పడినందువల్ల భూత సంబంధమైన ప్రాణాన్నే తీసుకోవాలి గాని బ్రహ్మమును తీసుకునేదానికి అవకాశము లేదని పూర్వపక్షి సందేహాన్ని వెలువచ్చాడు కదా. దాని తదపి అయుక్తం, అది కూడా అయ్యేదానికి అవకాశం లేదు. ఎందుకు? వాక్యశేష బలేన ప్రాణశబ్దస్య బ్రహ్మ విషయతాయాం ప్రతీయమానాయాం సన్నిధానస్య అకించిత్కరత్వాత్. అందువల్ల అక్కడ కూడా వాక్యశేష బలం చేత ఏదైతే ఉందో ప్రాణశబ్దం చేత బ్రహ్మ యొక్క విషయాన్ని బోధిస్తుంది గాని కేవల ప్రాణాన్ని బోధించడము లేదు. వాటిలో ఉన్నది కూడా ప్రాణరూపమైన బ్రహ్మమే అని చెప్పి బోధిస్తుంది. ప్రతీయమానాయాం సన్నిధానస్య అకించిత్కరత్వాత్, వాటి సన్నిధానంలో ఉంది. అందువల్ల బ్రహ్మాశ్రయంగానే ఆదిత్యాదులంతా కూడా ఉన్నారు. బ్రహ్మాశ్రయత్వం లేకపోతే అవి కూడా జడమైపోతాయి. అందువల్ల అక్కడ కూడా చెప్పింది ప్రాణశబ్దం చేత బ్రహ్మలింగమే కాని ప్రాణవాయువు కాదు అనేది చెప్పేదానికి కారణమైంది. అందువల్ల యత్ పునః ప్రాణశబ్దస్య పంచవృత్తో ప్రసిద్ధతరత్వం. ఈయనేమన్నాడు? పూర్వపక్షి ప్రాణానికి పంచవృత్తులు ఉన్నాయన్నాడు. ప్రాణాయాన ఉదాన సమాన వాయువు పంచవృత్తులతో కూడుకున్న ప్రాణమే స్వీకరించాలని పూర్వపక్షి అన్నాడా లేదా? తద్ ఆకాశబ్దస్యైవ ప్రతివిధేయం,
ఆకాశ శబ్దాన్ని గురించి మనం ఎట్లాగైతే అనుకున్నామో, ఎట్లా అనుకున్నాము ఆకాశ శబ్దాన్ని గురించి? తలకాయ, ఘటాకాశం, మఠాకాశం వగైరా వగైరా ఎట్లాగైతే వ్యవహారం జరిగిందో, ఉపాధి కారణం చేత అక్కడ భేదాభిప్రాయం వచ్చింది. ఇక్కడ కూడా క్రియాభేదం చే భేదం వచ్చిందే గాని పంచవాయువు ఉన్నాయనేది లేదు. ఘటం పెట్టినందులో ఘటాకాశం అయింది, మఠం పెట్టినందులో మఠాకాశం ఉంది, కరకం పెట్టినందులో కరకాకాశం అయింది. ఆకాశం ఈ ఆకాశం అన్ని కలిసి ఒకటే ఆకాశం, వేరు వేరే ఆకాశాలా? ఎట్లాగైతే అక్కడ ఆకాశ భేదాన్ని చూపించి ఆకాశం వేరుగా చెప్పబడినందో అట్లాగే ఇక్కడ కూడా క్రియాభేదాన్ని బట్టి 5 రకాలంటో ఇంకా 10 రకాలంటో అనుకో, ఏం పోతుంది మనకు లెక్క. క్రియాభేదాన్ని బట్టి అన్నదే కానీ వాస్తవికంగా దానిలో భేదము లేదు. దాన్ని ఇక్కడ మరి చెప్పారు కదా, ఆకాశ శబ్దస్యేవ ప్రతి విధేయం. ఆకాశ శబ్దాన్ని గురించి ఎట్లా అయితే మనం అవగాహన చేసుకున్నామో, అవగాహనకు వచ్చిందో, ఇక పంచప్రాణాలు అన్నప్పుడు కూడా లోపల పోయినప్పుడు ఒకటన్నాము, బయటకు వచ్చినప్పుడు ఒకటన్నాము, సమానం చేసినందువల్ల ఒకటన్నాము, ఉదాహరణ ఇంకో రకంగా అన్నాము, రకరకాలుగా అన్నాము. స్థాన భేదం చేతున క్రియాభేదం చేతున భేదం వచ్చింది కానీ ఇక్కడ వాస్తవికంగా అక్కడ భేదం అనేది లేదు. అందువల్ల తస్మాత్ సిద్ధం ప్రస్తావ దేవతాయా ప్రాణస్య బ్రహ్మత్వం. అక్కడ ప్రస్తోతన గురించి చెప్పు. నువ్వు తప్పు చెప్పావంటే తలకాయ పై చచ్చిపోతావని అన్నాడు కదా తనము. అందుకని ప్రస్తోత దేవతాయాము ప్రాణశబ్దం చేత బ్రహ్మత్వమే సిద్ధిస్తుంది గాని భూత సంబంధమైన ప్రాణం సిద్ధించే అవకాశము లేదు, రాదు. అందుకొరకు ప్రస్తోత దేవత ఎవరయ్యా అంటే ప్రాణశబ్దం చేత చెప్పబడే బ్రహ్మత్వమే. ఎందుకో బ్రహ్మలింగకం ఉంది కాబట్టి సమస్త భూతాలన్నీ కూడా అందులోనే ప్రవేశించి మళ్ళీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ విషయంగా బ్రహ్మలింగ శబ్దం ఉన్నది కాబట్టి బ్రహ్మమునే గ్రహించాలి అని. అత్ర కేచిద్ ఉదాహరంతి. ఇక్కడ కొంతమంది ఉదాహరణాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ ఉదాహరణము రేపు చూసుకుందాం, ఎందుకంటే మళ్ళీ విశేష కార్యం ఉంది కాబట్టి రేపు ఆ ఉదాహరణము. హరి ఓం తత్సత్. బ్రహ్మసూత్రాల్లో ప్రాణాధికరణం అతయవ ప్రాణ అనే సూత్రం లోపల ప్రాణశబ్దం చేత దేన్ని తీసుకోవాలని దాన్ని ముఖ్య ప్రాణాన్ని తీసుకోవాలా, బ్రహ్మం తీసుకోవాలి అని పూర్వం మాదగనే ఆకాశస్థలింగాత్ అనే శబ్దం ద్వారా ఏదైతే తీసుకున్నామో ఇక్కడ కూడా ప్రాణలింగము బ్రహ్మకుంది కాబట్టి దాన్నే తీసుకోవాలి అని తద్ ఆకాశ శబ్ద సేవ. ఆకాశాన్ని ఎట్లాగైతే తీసుకున్నామో ఘటాకాశం మఠాకాశం వగైరంతా కూడా ఇక్కడ 5 రకాలుగా చెప్పబడుతుంది. ప్రాణము అనే విధాన్ని కూడా అది వ్యాపారాన్ని బట్టి క్రియని బట్టి భేదమే కానీ వాస్తవికంగా భేదం లేదు అక్కడ. అందువల్ల బ్రహ్మశబ్దం చేత అది ప్రాణశబ్దం చేత బ్రహ్మమునే తీసుకోవాలనే విషయాన్ని ఇక్కడ నిర్ధారణ చేసి చెప్పబడింది. తర్వాత తస్మాత్ సిద్ధం ప్రస్తావదేవతాయా ప్రాణస్య బ్రహ్మత్వం. అందువల్ల ప్రస్తావదేవత అయిన ప్రాణం ఏదైతే ఉందో అదే బ్రహ్మం అనేది సిద్ధించింది అనే దాన్ని నిర్ణయంగా చెప్పబడింది. సరే, అత్ర కేచిద్ ఉదాహరంతి ప్రాణస్య ప్రాణం. కొంతమంది ఏమంటుంటారు అంటే ప్రాణస్య ప్రాణం చ చక్షుష చక్షు ప్రాణబంధనం ఈ సౌమ్యమనః ఇది చ. కేనోపనిషత్తులో వచ్చింది కదా, ప్రాణస్య ప్రాణం చక్షుష చక్షు శ్రోత్రస్య శ్రోత్రం యన్మనసో మనః అని. ఈ విధంగా ప్రాణానికి ప్రాణము, చక్షువుకి చక్షువు, మనస్సుకి మనస్సు అనే ఉద్దేశించేది వస్తూ ఉంటుంది కదా. ప్రాణబంధనం ఈ సౌమ్యమనః. ప్రాణాన్ని బంధించినందువల్ల ప్రాణబంధనం ద్వారానే మనస్సు ఏదైతే ఉందో మరి వశీకరణం అవుతుంది అని ఇది కూడా చెప్పబడింది కాబట్టి తద్ అయుక్తం, అది దీనికి అన్వయించేది కాదు. ఎందుకు అంటే శబ్దభేదాత్ ప్రకరణాచ్చ సంశయానుపపత్తే. అక్కడ చెప్పబడింది శబ్దం యొక్క భేదం, రెండోది ప్రకరణ భేదం కూడా ఉంది. శాస్త్రం ఎలా ఉంటుందంటే పూర్వ ప్రకరణంలో ఏదేది వచ్చేసిందో అదే ముందు ప్రకరణంలో కూడా అవగాహన చేసుకోవాల్సి వచ్చింది. ప్రకరణం ఒకటైతే
శబ్దము శబ్దార్థాన్ని ఇంకో రకం తీసుకుంటే ఏమవుతుంది అంటే అన్వయం కాదు. అందువల్ల ప్రకరణం ఏది, ఇప్పుడు సైంధవం అన్నారనుకోండి, అక్కడ ప్రకరణం ఏంటి? భోజనం చేసే ప్రకరణం అయితేనో ఉప్పు తీసుకురావాలా, వేటకు పోయే ప్రకరణం అయితేనో గుర్రాన్ని తీసుకురావాలా. ఎట్లాగో దానికి రెండు అర్థాలు ఉన్నాయని ప్రకరణాన్ని చూడకుండా ఒకటి తెచ్చి దగ్గర ఒకటి తీసుకొస్తే ఏమవుతుందంటే అది సమన్వయం కాదు, ఉపయోగం కూడా కాదు. అందరూ ఇక్కడ కూడా ప్రాణస్య ప్రాణం అనే దగ్గర, ప్రాణబంధం సౌమ్య మన అనే దగ్గర మనకు ఆ రెండు రకాలుగా కనిపించినప్పుడు శబ్దభేదం కనిపిస్తుంది, ప్రకరణ భేదం కూడా కనిపిస్తుంది. అందువల్ల శబ్దభేదం ఎలా కనిపిస్తుంది అంటే యథా పితు పితేతి ప్రయోగో అన్యః పిత షష్ఠి నిర్దిష్టో అన్యః ప్రథమ నిర్దిష్టః పితు పితేతి గమ్యతే. తండ్రి తండ్రి అన్నారనుకోండి, తండ్రి తండ్రి అంటే అర్థం ఏంటి? తాత. తండ్రి తండ్రి అన్నప్పుడు అర్థం ఏమొస్తుంది? ఒక తండ్రి వేరు, ఒక తండ్రి వేరు. తాతో గీతో మనకు తండ్రి వేరు. ఒక తండ్రి వేరయ్యాడు, ఇంకో తండ్రి వేరయ్యాడు. తండ్రి తండ్రి అంటే తండ్రి యొక్క తండ్రి అని కదా అర్థం వస్తుంది. తండ్రి యొక్క తండ్రి. తండ్రి యొక్క అన్నప్పుడు షష్ఠితో చెప్పబడినవాడు వేరు, తండ్రి ప్రథమాంతంగా చెప్పబడినవాడు వేరు, ఒకడు గాల. ఆ తండ్రి షష్ఠి విభక్తితో చెప్పబడిన తండ్రి వేరు, ప్రథమ విభక్తితో చెప్పబడిన తండ్రి వేరు. అందువల్ల అవి రెండు తండ్రి తండ్రి అన్నప్పుడు పిత అనే శబ్దం ఒకటే వచ్చినప్పుడు అర్థం ఒకటే ఇస్తుందా? అక్కడ పిత పితు పిత అన్నప్పుడు, ఇక్కడ పిత అన్నప్పుడు రెండు శబ్దాలు ఒకటే కనిపించినప్పటికీ అక్కడ వేరు వేరు కనిపిస్తున్నాయి, కానీ ఒకటిగా మనం అర్థం చేసుకునే దానికి అవకాశము లేదు. అందువల్ల ఇక్కడ పిత యథా పితు పితేతి ప్రయోగో అన్యః పిత షష్ఠి నిర్దిష్టో అన్యః. ఈ ప్రయోగంలో పితు పిత అనే ప్రయోగం లోపల ఒక పిత ఏమో వేరు, షష్ఠి విభక్తి ద్వారా నిర్దేశించిన పితా శబ్దానికి అర్థము వేరు. ఎందుకు? ప్రథమ నిర్దిష్ట అన్య పితు పితేతి గమ్యతే. ప్రథమ నిర్దిష్టం చేసిన వాడు అంటే అక్కడ ఇద్దరు పురుషులు కనిపిస్తున్నారా లేదా? పితు పిత అన్నప్పుడు మొదటి పిత ఒకడున్నాడు, తర్వాత పిత ఒకడున్నాడు, అంటే తండ్రి తండ్రి. ప్రథమాంతం చేత నిర్దేశించబడిన పితానేమో వేరైపోయాడు, షష్ఠి చేత చేసిన వాడు వేరయ్యాడు. అవి రెండు ఒకటే కాలేదు. రెండు తండ్రి శబ్దాలు ఒకే దాన్ని బోధించలేదు. అట్లాగే ఇక్కడ కూడా తద్వత్ ప్రాణస్య ప్రాణం ఇది శబ్దభేదాతు ప్రసిద్ధాతు ప్రాణాద్ అన్య ప్రాణస్య ప్రాణం ఇది నిశ్చీయతే. అక్కడ ఒకడే తండ్రి తండ్రి ఒకటి కాలేదు, తండ్రి వేరయ్యాడు, తండ్రి తండ్రి వేరయ్యాడు. ఇక్కడ కూడా అట్లాగే ప్రాణస్య ప్రాణం అన్నప్పుడు ఒక ప్రాణస్య అనే షష్ఠి చేత చెప్పబడిన ప్రాణము వేరు, ప్రథమాంతం చెప్పబడిన ప్రాణము వేరు. ప్రాణము యొక్క ప్రాణం అన్నప్పుడు సంబంధాన్ని చేకూరుస్తుంది. అప్పుడు ఈ ప్రాణం వేరైంది, ఆ ప్రాణం వేరు. తండ్రి యొక్క తండ్రి అన్నప్పుడు ఈ తండ్రి వేరు, ఆ తండ్రి వేరు ఎట్లా అయ్యారో, రెండు శబ్దాలు ఒకే వ్యక్తిని ఎట్లా అయితే బోధించలేదో, అక్కడ కూడా ప్రాణస్య ప్రాణం అన్నప్పుడు ప్రాణం యొక్క ప్రాణము అంటే ప్రాణం యొక్క అన్నప్పుడు ఈ ప్రాణం వేరైంది, ప్రాణం ప్రథమాంతం ప్రాణము వేరైంది. అట్లాగే ఇక్కడ ప్రాణస్య ప్రాణం ఇది శబ్దభేదాలు, రెండు శబ్దాలు వేరువేరుగా ఉన్నాయి. తర్వాత ప్రాణాద్ అన్య ప్రాణస్య ప్రాణం, ఆ ప్రాణానికంటే వేరైంది ప్రాణానికి ఈ ప్రాణం అనేది అర్థం ఇస్తుంది. కాబట్టి ఇది నిశ్చిత నహిస ఏవ తస్యేతి భేద నిర్దేశారోహ. అదే దానికి భిన్నంగా ఉంటుందని చెప్పేదానికి, ఒక ప్రాణమే దానికి ఇంకో రకంగా భిన్నమై ఉంటుందని చెప్పేదానికి వీల్లేదు. ఒక మనిషి తానుగా ఉండి తనకంటే భిన్నంగా కాగలుగుతాడా? ఉండలేడు. దానికంటే భిన్నమైనవని చెప్పగలుగుతాను, కానీ తానుగానే ఉండి తనకంటే భిన్నంగా ఇంకొకటి ఉండలేదు. అట్లాగే ఇక్కడ కూడా ప్రాణం తానుగా ఉండి తనకంటే భిన్నమైన అర్థాన్ని సూచించలేదు. ఈ ప్రాణం వేరుగా ఉండాలా, ఆ ప్రాణం వేరుగా ఉండాలా. అందువల్ల ప్రాణస్య ప్రాణం అన్నప్పుడు ఒకటో ప్రాణము
ఒకటి దాని కిందమైన ప్రాణము. అందులో ఒకదాంతో చెప్పేదే ముఖ్య ప్రాణం అనుకోవచ్చు, ఇంకో దాన్ని మనం అన్వయం చేసుకుంటే బ్రహ్మము అని చెప్పవచ్చు. అట్లా ఈ శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో చక్షు అని మనకు కేనోపనిషత్తు వస్తుంది. కంటికి కన్ను, మనస్సుకి మనసు, ప్రాణానికి ప్రాణము అని ఈ రకంగా వచ్చినప్పుడు ఒకటి రెండు శబ్దాలు కలిసి ఒకటి చక్షువు కాదు, ఒకటి చెవు కాదు, ఒకటే మనస్సు కాదు, దానికి భిన్నంగా ఇంకొక వస్తువు ఉంటుందని మనము గ్రహించాలి. నైస ఏవ తస్తి భేద నిర్దార్షారోవదే, అదే దానికి భిన్నంగా ఉంటుందని భేదాన్ని సూచించేదానికి అవకాశము లేదు. ఎందుకంటే భేదం ఎక్కడొస్తుంది అంటే రెండు వస్తువులు మనం చూసిన దగ్గర భేదం వస్తుంది. ఇది వేరు ఇది వేరు అని. ఒకటే ఉన్నప్పుడు ఇది వేరు అని వస్తుంది కానీ ఇది దీనికంటే వేరనేది రాదు. రెండు వస్తువులు మనకు ఎదురుగా కనిపించినప్పుడు ఇది వేరు అది వేరు అనేది వస్తుంది కానీ ఒకే వస్తువుని దాని యందు భేదాన్ని సూచించే అవకాశము లేదు, రాదు. అందువల్ల యస్య చ ప్రకరణే యో నిర్దిశ్యతే నామాంతరేణాపి సయేవ తత్ర ప్రకరణ నిర్దిష్ట ఇది గమ్యతే. శాస్త్రం ఎట్లా కనిపిస్తుంది అంటే ఏ ప్రకరణాన్ని గురించి ఏ వస్తువు అయితే చెప్పబడుతుందో నామాంతరములో దాన్ని అక్కడనే ఆ ప్రకరణానుగుణంగా మనము గ్రహించవలసి ఉంటుంది. ప్రకరణం ఒకటైతే వస్తువు ఒకటి మనం గ్రహించే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రకరణాన్ని బట్టి ఆ శబ్దం యొక్క అర్థము దాన్ని బోధించేదే ఉంటుంది గాని దానికి భిన్నమైన దాన్ని బోధించదు. అందువల్ల దీనికి ముందు ఏం చెప్పబడింది ప్రకరణం అంటే బ్రహ్మమును గురించి చెప్పబడిన ప్రకరణం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రాణం అంటే బ్రహ్మ సంబంధమైన అర్థం తీసుకోవాలే కాని ముఖ్య ప్రాణాన్ని తీసుకునే అవకాశము రాదు అనేదాన్ని చేసి నిర్దిష్ట నామాంతరేణ ఏవ తత్ర ప్రకరణ నిర్దిష్ట ఇది గమ్యతే. ఒక నామం వేరుగొచ్చినప్పటికీ బ్రహ్మ శబ్దానికి భిన్నంగా ప్రాణం అని వచ్చింది. కానీ ప్రకరణం ఏంటిది అక్కడ? బ్రహ్మ ప్రకరణం. బ్రహ్మ ప్రకరణంలో మరి ప్రాణం అని శబ్దం వచ్చినప్పుడు పేరు మారినప్పటికీ ఆ పేరు యొక్క అర్థాన్ని ప్రకరణాన్ని బట్టి అవగాహన చేసుకోవాలా, దానికి భిన్నంగా అవగాహన చేసుకోవాలా? అందుకొరకు బ్రహ్మ ప్రకరణం కాబట్టి బ్రహ్మ ప్రకరణంలో ప్రాణం అనే శబ్దం వచ్చినప్పటికీ మనం బ్రహ్మముని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. యథా జ్యోతిష్ఠోమాధికారే, జ్యోతిష్ఠోమేన యజేత అని శాస్త్రవాక్యం ఉంది. దాని అధికారంలో వసంతే వసంతే జ్యోతిషా యజేత ఇత్యత్ర జ్యోతిష్ శబ్దో జ్యోతిష్ఠోమ విషయో భవతి. శాస్త్రంలో ఏమొచ్చిందంటే వసంతే వసంతే జ్యోతిషా యజేత, ప్రతి వసంత ఋతువు లోపల జ్యోతి చేత యజ్ఞం చేయాలి అన్నారు. ప్రతి వసంత ఋతువులో జ్యోతి చేత యజ్ఞం చేయాలంటే ఇక్కడ జ్యోతి చేత ప్రకాశాన్ని తీసుకోవడమో, దీపాన్ని తీసుకోవడమో, సూర్యుని తీసుకోవడమో సరిపోతుందా? అప్పుడు ఏం చేయాలా? జ్యోతిష్ఠోమం అని అర్థం చేసుకోవాలి. ప్రతి వసంత ఋతువు లోపల జ్యోతిష యజేత అంటే అక్కడ వసంత ఋతువును తీసుకోవాలి గాని జ్యోతిష్ శబ్దం చేత ప్రకాశాన్ని తీసుకున్నట్టయితే ప్రకాశంలో యజ్ఞం చేయకపోతే ఎవరైనా చీకట్లు చేస్తారా? చేయరు. అందులో ఇక్కడ జ్యోతి శబ్దం చేత మనం కేవలం జ్యోతి శబ్దం వచ్చింది కాబట్టి ప్రకాశాన్ని తీసుకుంటామంటే అక్కడ సమన్వయం కాదు. ఎందుకంటే యజ్ఞ సంబంధం కాబట్టి జ్యోతిష్ఠోమ యజ్ఞం తీసుకోవాలి గాని అక్కడ ప్రకాశం తీసుకునేందుకు అవకాశము లేదు. అందువల్ల జ్యోతిష్ శబ్దో జ్యోతిష్ఠోమ విషయో భవతి. జ్యోతి అనే శబ్దం ప్రకాశ విషయానికి సంబంధించదు, జ్యోతిష్ఠోమ హోమానికి సంబంధించింది కానీ ప్రకాశానికి సంబంధించింది కాదు. తథా పరస్య బ్రహ్మణ ప్రకరణే, ఇక్కడ ప్రకరణం ఏంటిది? పరస్య బ్రహ్మణ, అన్నిటికంటే వేరై అన్నిటికి అధికారమైన బ్రహ్మ సంబంధమైన ప్రకరణం కాబట్టి అక్కడ ఎట్లా అయితే జ్యోతిష్ శబ్దం చేత జ్యోతిష్ఠోమం అనేది మనం గ్రహించామో ఇక్కడ కూడా ప్రాణం అనే శబ్దం చేత బ్రహ్మమును గ్రహించవలసిందే కానీ ముఖ్య ప్రాణాన్ని గ్రహించేదానికి అవకాశము లేదు. ఎందుకంటే ప్రకరణం ఎవరిది? వాళ్ళు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరు అధికారంగా ఉంటారో ఆ అధికారం అక్కడ వాళ్ళు నడుస్తుంది కానీ ఇంకా ఇంత వాళ్ళు ఎక్కడ వాళ్ళు పెద్ద వాళ్ళు పోయినప్పటికైనా అక్కడ వాళ్ళ అధికారము నడవదు కదా.
అట్లాగే ప్రకరణమును గురించి చెప్పినప్పుడు ఆ ప్రకరణంలో దేన్ని గురించి వర్ణింపబడిందో పేరు మారినప్పటికీ ఆ పేరు ద్వారా గ్రహింపబడేది ఎవరు అంటే ప్రకరణస్థమైన విషయము వస్తువు. అందువల్ల ముందు నడిచింది ఏంటి? బ్రహ్మ ప్రకరణము. ఆ బ్రహ్మ ప్రకరణం వచ్చినప్పుడు ప్రాణశబ్దం చేత నువ్వు బ్రహ్మమును గ్రహించకుండా ముఖ్య ప్రాణాన్ని గ్రహిస్తే సమన్వయము కాదు. అందా తదా పరస్య బ్రహ్మణ ప్రకరణే ప్రాణబంధనం సౌమ్య మనః ఇది శృతే ప్రాణశబ్దో వాయువికార మాత్రం కథం అవగమయేతు. ప్రాణబంధనం ఈ సౌమ్య మన అనే దగ్గర మరి ప్రకరణమేమో బ్రహ్మ ప్రకరణమైనప్పుడు మరి ప్రాణబంధనం సౌమ్యమన ఇది శృతే ప్రాణశబ్దో వాయువికార మాత్రం కథం అవగమ్యతే. అది వాయువికార మాత్రం కాదు. ప్రాణబంధనం చేత ఆ ఖండాకార వృత్తి ఒలిగి బ్రహ్మస్వరూపం అవగాహన వస్తుంది అనే ప్రకరణం ఉంది అక్కడ. అప్పుడు నువ్వు ప్రాణబంధనం సౌమ్యమన అంటే ప్రాణబంధనమే మనస్సు, మనస్సే ప్రాణబంధనం అనేది మరి ప్రకరణం వేరైనప్పుడు ముఖ్య ప్రాణం తీసుకున్నంత అయితే అక్కడ సమన్వయము. నువ్వు ఎట్లాగా దాన్ని అర్థం చేసుకున్నావు? ప్రాణం అనే శబ్దం చేత ముఖ్య ప్రాణం అనేలా ఒక ప్రకరణము వాళ్ళది అయిపోయా. వాళ్ళు ఆ స్థలం వాళ్ళది కదా, నువ్వు ఎట్లా పోయారంటే ఏమంటాడు పిల్లోడు? ఏమో మనది అనుకుని పోయాను అంటాడు. అంతే కదా, ఆ స్థలం వాళ్ళది, నువ్వు ఎట్లా పోయావంటే అమ్మ నాకు తెలియదు వాళ్ళది అనుకుని పోయాను అంటాడు లేదా? అట్లా ప్రకరణం ఏంటిది ఇక్కడ? బ్రహ్మ ప్రకారం ఉన్నప్పుడు నువ్వు ప్రాణశబ్దం చేత ముఖ్య ప్రాణాన్ని ఎట్లా గ్రహించావు అంటే ఏం చెప్పగలుగుతాడు? ఏం ప్రసిద్ధంగా ఉంది కాబట్టి తీసుకున్నాను అంటాడు. అంతే కదా. అందువల్ల ప్రసిద్ధంగా ఉంటే తీసుకునేదానికి అవకాశం లేదు, ప్రకరణాన్ని బట్టి తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల అతః సంశయ విషయత్వాత్ నైతదుదాహరణం యుక్తం. ఇక్కడ ఏదో సంశయానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆ వాక్యాన్ని తీసుకునేదానికి అవకాశము లేదు. ప్రస్తావదేవతాయాంతు ప్రాణే సంశయ పూర్వపక్ష నిర్ణయ ఉపపాద. ప్రస్తావ దేవతను గురించి ఏదైతే మరి అక్కడ చెప్పబడిందో ప్రాణమందు అంటే ప్రాణ శబ్దమందు ఏదైతే సంశయము సంశయపూర్వపక్షం నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఉపపాదిత అంటే ప్రాణాన్ని గురించి ఏ సంశయం వచ్చిందో దానంతా ఇప్పుడు విశదీకరించి ఉపపాదన చేయబడింటే నిరూపం చేయబడింది అని. ఎట్లాగైతే అక్కడ ఆకాశాన్ని గురించి నిరూపం చేయబడిందో ఇక్కడ కూడా ప్రాణాన్ని గురించి సంశయం వచ్చింది కాబట్టి ప్రస్తావ దేవత యందు ఇక్కడ కూడా ప్రాణశబ్దం చేత బ్రహ్మమునే గ్రహించాలి, కానీ ముఖ్యమైన ప్రాణాన్ని గ్రహించడానికి అవకాశము లేదు అని ఇప్పటికీ ఈ యొక్క అధికరణాన్ని సమాప్తం చేశాడు. తర్వాత వస్తుంది జ్యోతిశ్చరణాభిధానం ప్రకారం జ్యోతిశ్చరణాధికరణం. ఇదొక అధికరణం. ఈ అధికరణం లోపల జ్యోతిశ్చరణాభిధానాతు సూత్రం. జ్యోతి చరణ అభిధానాత్ 3 పదాలున్నాయి దీనిలో. 3 జ్యోతి అంటే ప్రకాశము. ఇక్కడ ఒక ఉపమానం మనకు వచ్చేస్తుంది. ఇదమామ్నాయతే అధయత పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వత పృష్ఠేషు సర్వతః పృష్ఠేషనుత్తమేషోత్తమేషు లోకేష్విదం వావ తద్యిదమస్మిన్ అంతఃపురుషే జ్యోతి అని ఛాందోగ్యోపనిషత్తులో ఇది వచ్చేస్తుంది. ఛాందోగ్యోపనిషత్తుల శాఖలో ఏమవుతుంది అంటే అధయదత పరో దివో జ్యోతిర్దీప్యతే. అత అంటే దీని తర్వాత ఈ స్వర్గం పైన ఏదైతే జ్యోతి ప్రకాశిస్తుందో అది సమస్త ప్రాణి యొక్క వెనకాల ఉండే దీప్తి ప్రకాశము అని ఈ విధంగా మనకు వస్తుంది. సమస్త లోకాల పైన ఉండేది అది ప్రకాశిస్తూ ఉంటుంది. దేని చేతనైతే ఉత్తమ లోకాలు దేని తర్వాతనైతే ఉత్తమ లోకాలు లేదో అదే జ్యోతి అని అదే ప్రకాశిస్తుంది అని దాని యొక్క అర్థాన్ని మనం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మంత్రానికి పరోదేవో జ్యోతిర్దీప్యతే విశ్వత పృష్ఠే సమస్త లోకాల తర్వాత ఏ జ్యోతి అయితే ప్రకాశిస్తుందో ఎక్కడ సర్వతః పృష్ఠేషు అన్ని వైపులా వెనక ముందు లోపల అంతా కూడా ప్రకాశిస్తూ
ప్రకాశిస్తూ ఉంది. పృష్ఠేషు అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు. ఎక్కడెక్కడ ప్రకాశిస్తుంది? ఉత్తమ లోకాల్లో ప్రకాశిస్తుంది, అనుత్తమ లోకాలు అంటే నికృష్టమైన లోకాల్లో ప్రకాశిస్తుంది. లోకాలు ఎన్ని? రెండే. ఒక ఉత్తమ లోకాలు, అనుత్తమ లోకాలు, నికృష్టమైన లోకాలు. ఉత్తమ లోకాలు పైన ఉండేవి, అనుత్తమ లోకాలు కింద ఉండేవి. ఇంకో రకంగా చెప్పాలంటే లోకం అంటే ఏంటిది? శరీరము. ఒక మనిషి శరీరానికి పైన ఉండేదేమో ఉత్తమ శరీరాలు, కింద ఉండేమో నికృష్టమైన శరీరాలు. అట్లయినా గ్రహించవచ్చు, ఇట్లయినా గ్రహించవచ్చు. అయితే ఆ జ్యోతి ఉత్తమ లోకాల్లో ప్రకాశిస్తుంది, నికృష్టమైన లోకాల్లో కూడా ప్రకాశిస్తుంది. అందువల్ల లోకేష్ ఇదం వావ తద్ యదిదం అస్మిన్ అంతఃపురుషే జ్యోతి. అందువల్ల పురుషుని లోపల ఉండే జ్యోతి ఏదైతే ఉందో అది అన్నిటిని కూడా ప్రకాశింపజేస్తుంది. ఆ లోపల ఉందే బయట ప్రకాశిస్తుంది, బయట ఉందే లోపల ప్రకాశిస్తుంది అని ఈ విధంగా. మరి లోపల ప్రకాశించేది ఏంటిది? అగ్ని రూపమైన జ్యోతి. ఎట్లాగా వైశ్వాన రూపంలో ఉండి ప్రకాశిస్తుందా లేదా? అక్కడ బయట ఉండే జ్యోతి కూడా బయట ప్రకాశిస్తుంది, లోపల ఉండి ప్రకాశిస్తుంది, బయట కూడా ప్రకాశిస్తుంది. అది ఉత్తమ లోకాలను కూడా ప్రకాశింపజేస్తుంది, నికృష్టమైన లోకాలను కూడా ప్రకాశింపజేస్తుంది. అందుకొరకు యథ పరోదివో. పరోదివో అంటే ద్విలోకానికి పైన, అంటే స్వర్గలోకానికి పైన ఏ జ్యోతి అయితే ప్రకాశిస్తుందో విశ్వత పృష్ఠేషు సర్వత, సమస్త విశ్వానికి లేదు. పృష్ఠేషు అంటే వెనుక భాగంలో, ముందు భాగంలో, సర్వత పృష్ఠేషు ఉత్తమేషు అనుత్తమేషు లోకేషు ఇదం వావ తద్ యదిదం అస్మిన్ అంతఃపురుషే జ్యోతి. బయట ప్రకాశింపే జ్యోతి ఏదైతే ఉందో అదే జీవుని యొక్క లోపల ప్రకాశించే జ్యోతి కూడా ఉంది అని ఈ విధంగా మనకు ఛాందోగ్యోపనిషత్ మంత్రము చెప్తూ ఉంది. అక్కడ ఈ జ్యోతిష్ శబ్దం చేత సందేహం. తదత్ర సంశయ కిమిహ జ్యోతిష్ శబ్దేన ఆదిత్యాది జ్యోతిరభిధీయతే కిం వా పరమ ఆత్మేతి. స్వర్గాది లోకాలకు పైన లోపల, జీవుడికి లోపల బయట వెనకాల ప్రకాశించే జ్యోతి అని ఛాందోగ్య శృతి చెప్పింది కదా. ఆ జ్యోతిష్ శబ్దం చేత దేన్ని స్వీకరించాలా? సూర్యుని. ఆదిత్యుడు అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుని యొక్క ప్రకాశం స్వీకరించాలా లేదా పరమైన ఆత్మను మనము స్వీకరించాలా అనేది ఇక్కడ ఏంటిది? సందేహం. పూర్వంలో ఎట్లా అయితే సందేహం వచ్చిందో ఇక్కడ కూడా సందేహం వచ్చింది. ఇంకా పూర్వపక్షం అలా వస్తూ ఉంటుంది. అభిధీయతే కింవా ఆత్మేతి అర్థాంతర విషయస్యాపి శబ్దస్య తల్లింగాద బ్రహ్మ విషయత్వం ఉక్తం. పూర్వంలో అర్ధాంతర విషయం వచ్చినందువల్ల తల్లింగాత్ అంటే బ్రహ్మలింగం ఉన్నందువల్ల ఆకాశాన్ని శబ్దం చేత, ప్రాణ శబ్దం చేత బ్రహ్మను గ్రహించారా లేదా? ఇక్కడ కూడా దాని యొక్క లింగం ఉంది కాబట్టి, అంటే బ్రహ్మం యొక్క లింగం ఉంది, గుర్తు ఉంది కాబట్టి జ్యోతి శబ్దం చేత మేము బ్రహ్మనే గ్రహిస్తామని ఒకవేళ అంటావేమో. పూర్వపక్షి ఇక్కడి నుంచి ప్రారంభమైంది. అందువల్ల తల్లింగాదో బ్రహ్మ విషయత్వం ఉక్తం ఇహతో తల్లింగమేవాస్తి నాస్తి ఇది విచార్యతే. పూర్వంలోనేమో బ్రహ్మలింగం ఉంది కాబట్టి బ్రహ్మను గ్రహించామన్నారు. ఇక్కడ బ్రహ్మలింగం ఉందా లేదా అని విచారింపబడుతుంది. పూర్వంలో ఉంది కాబట్టి సరిపోయింది. ఇక్కడ బ్రహ్మలింగమేవ, తల్లింగమేవ అంటే బ్రహ్మలింగమే ఉంది లేదా నా స్థితి విచారితే, ఉంది అనేది విచారిస్తున్నా లేదా అనేది కూడా విచారిస్తున్నా. అసలు బ్రహ్మలింగం ఉందా లేదా ఆదిత్యాది ప్రకాశం యొక్క లింగం ఉందా అనేదాన్ని విచారణ చేయబడుతుంది. కిం తావత ప్రాప్తం, బ్రహ్మలింగము అన్నావో ఆదిత్యలింగం అన్నావో, ఇక్కడ వాస్తవికంగా ఏం ప్రాప్తించింది మీకు అని ఒకవేళ అడుగుతావేమో. ఆదిత్యాదికమేవ జ్యోతిష్ శబ్దేన పరిగృహ్యతే ఇది. ఆదిత్య శబ్దాన్ని జ్యోతిష్ శబ్దం చేత స్వీకరింపబడుతుంది అనేది పూర్వపక్షం యొక్క వాదన. జ్యోతిష్ శబ్దం చేత ఏం చేయాలా?
ఆదిత్యం అంటే జ్యోతి శబ్దం చేత సూర్యాదులనేది గ్రహించాలి అనేది ఇక్కడ తన నిర్ణయాన్ని చెప్తున్నాడు. కుతః ఎందుకు ఆ విధంగా అంటావేమో అంటే ప్రసిద్ధే, లోకంలో ప్రసిద్ధమైంది. జ్యోతి అనగానే ఎక్కడికి పోతుంది? కన్ను సూర్యుడి దగ్గరికి పోతుంది. జ్యోతి అనగానే ప్రకాశం దగ్గరికి పోతుంది. కాబట్టి లోకంలో ప్రసిద్ధమైన దాన్ని వదిలిపెట్టి నువ్వు ఎక్కడో తీసుకొచ్చేసి అప్రసిద్ధమైంది లేదో దాని బ్రహ్మలింగం లేనప్పటికీ దాన్ని సమన్వయం చేస్తా అంటే ఏది కాదు. కాబట్టి లోకంలో ప్రసిద్ధమైంది ఏంటి? జ్యోతి అనగానే ఆదిత్యం దగ్గరికి సూర్యుని దగ్గరికి ప్రకాశం లేదే ఈ రోజు అని అంటారు. లేదా ఒకవేళ మబ్బులు పడితే ఏం ప్రకాశం దాంది? బ్రహ్మ ప్రకాశమా సూర్యప్రకాశమా? మబ్బులు వస్తా ఉంటే పరమాత్మ ప్రకాశం లేదంటారు ఎవడన్నా? నేను అన్నది ఏంటిది? మబ్బులు పడింది ఈరోజు ప్రకాశం లేదే అంటే ఆ ప్రకాశం లేదే అని అన్నవాడు సూర్యప్రకాశం లేదన్నడా బ్రహ్మ ప్రకాశం లేదన్నట్ట? మరి ప్రసిద్ధమైంది ఏంటిది? ప్రకాశం అంటే సూర్యుడే కానీ బ్రహ్మం కాదు కదా అక్కడ. అందుకొరకు ప్రసిద్ధమైనందువల్ల జ్యోతి శబ్దం చేత సూర్యుని యొక్క ప్రకాశమే గ్రహించాలి గాని మీ బ్రహ్మది కాదు అని అందా. తమోజ్యోతిరితి మౌ శబ్దౌ పరస్పర ప్రతిద్వంది విషయో ప్రసిద్ధం. లోకంలో ప్రసిద్ధమైంది ఏంటి అంటే జ్యోతిరితి ఇమౌ, తమః జ్యోతిరితి ఇమౌ. ఒకటి తమస్సు ఒకటి ప్రకాశం. లోకంలో ప్రసిద్ధమైంది ఏంటిది? ఒకటి తమస్సు ఒకటి ప్రకాశం. తమస్సు అంటే చీకటి, ప్రకాశం అంటే వెలుతురు. ఇవి రెండు ఎట్లా ఉన్నాయి అంటే పరస్పర ప్రతిద్వంది. ప్రతిద్వంది అంటే శత్రువులు. ప్రతిద్వంది మాకు ప్రతిద్వంది ఫలానాయ అంటాం కదా. ప్రతిద్వంది అంటే పోటీ అంటారు కూడా, శత్రువు అని కూడా అంటారు. తమస్సు ఉన్న ప్రకాశం ఇవి రెండేంటి?